జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ కి అవ్వని హీరో ఉంటాడా? అసలు జూనియర్ ఎన్టీఆర్ తో డాన్స్ చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సాంగ్ కొరియోగ్రాఫ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చెప్పిన కామన్ డైలాగ్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారు రిహార్సల్ చేయకుండానే సాంగ్ డాన్స్ వేస్తే వేసేస్తాడు అండ్ రిహార్సల్ చేయకుండానే సెట్ లోకి వచ్చి షూటింగ్ చేసేస్తాడు. ఎట్లా చేసేస్తాడు, హౌ ఇస్ పాసిబుల్ అని చెప్పి చాలా మంది హీరోయిన్స్ కానీ డైరెక్టర్లు కానీ కొరియోగ్రాఫర్స్ కానీ అండ్ సెట్ లో వర్క్ చేసిన ఆర్టిస్టులు కానీ చెప్పడం అనేది విన్నాము. ఇప్పుడు హృతిక్ రోషన్ కూడా జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ గా అయితే మెస్మరైజ్ అయితే అయ్యాడంట. తను ఇంటర్వ్యూలో రీసెంట్ గా శ్రీలంకలో ఒక ఇచ్చిన ఇంటర్వ్యూలో తనైతే ఇలా అయితే చెప్పుకొని వచ్చాడు. మరి హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఏం చెప్పాడు ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హృతిక్ రోషన్ గారు వచ్చేసి మన శ్రీలంకలో మన వార్ 2 ప్రమోషన్ లో భాగంగా ఇలా అయితే అనడం అయితే జరిగింది జూనియర్ ఎన్టీఆర్ గురించి. హీ ఈజ్ ఎ ఇన్క్రెడిబుల్ and that man is such a champ. He does not need a rehearsals when he dance. సో తను డాన్స్ చేసేటప్పుడు తనకి రిహార్సల్స్ కూడా అవసరం లేదు. ఇంక్రెడిబుల్ అని చెప్పి తన గురించి అయితే తారక్ అన్నన్ గురించి అయితే పొగడ్డం అయితే జరిగింది హృతిక్ రోషన్ గారు. ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ విత్ వర్కింగ్ విత్ జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పి హృతిక్ రోషన్ గారు అయితే అన్నారు. ఇప్పటి వరకు తను యాక్ట్ చేసిన ఏ కో స్టార్ తో కూడా ఈ రేంజ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదంట. ఫర్ ద ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ గారి డాన్స్ తను రిహార్సల్ కూడా చేయకుండా సాంగ్ షూట్ లోకి చేసేస్తాడు అని ఇంక్రెడిబుల్ టాలెంట్ అని చెప్పి అయితే మన హృతిక్ రోషన్ గారు అయితే అనడం జరిగింది. సో క్లియర్ కట్ గా అర్థం అవుతుంది కదా మనకి జూనియర్ ఎన్టీఆర్ గారితో ఎవరు యాక్ట్ చేసినా కానీ చెప్పిన కామన్ డైలాగ్ ఇదే. ఇప్పుడు హృతిక్ రోషన్ అనేవాడు ఇండియాలోనే ఫైనెస్ట్ డాన్సర్ ఎంత చెప్పుకున్నా కూడా. సో అలాంటి డాన్సర్ నుంచే మన తారక్ అన్న గురించి ఈ రేంజ్ లో పోగొడతలు వచ్చినాయి అంటే ఇక గూస్ బంప్స్ అనే చెప్పాలి. అండ్ ప్రతి స్టెప్ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు లోపల ఉంటుంది ఆల్రెడీ. సాంగ్ రిహార్సల్ చేసేటప్పుడే సాంగ్ రిహార్సల్ చేయకుండానే తనలోనే ఆ స్టెప్ ని అయితే పెట్టేసుకుంటాడు, డైరెక్ట్ వచ్చి డాన్స్ అయితే వేసేస్తాడు అని చెప్పి హృతిక్ రోషన్ గారు అయితే అన్నారు. సో ఇది గైస్ ఈ వీడియోలో హృతిక్ రోషన్ గారు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఈ విధంగా అన్నారు. అండ్ అలాగే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయితే చేసేస్తారు. ట్విట్టర్ వేదికగా ఒకరైతే ట్వీట్లు అయితే వేసుకున్నారు, మీరు అందరు చూసే ఉంటారు. హృతిక్ రోషన్ వచ్చేసి హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్ అని చెప్పి ట్యాగ్ తో ట్రెండ్ చేయండి అని చెప్పి అయితే ఒక ట్వీట్ అయితే వేశాడు. లేదు ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ అని చెప్పి ట్రెండ్ చేయండి అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే అన్నారు. సో వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ట్వీట్లతో ఫ్యాన్ వార్ అయితే జరుగుతుంది. వాళ్ళే వార్స్ అయితే చేసుకుంటున్నారు ఫ్యాన్ వార్ కింద. సో ఎంత ఫన్ గా ఉంటుంది కమెంట్ లో తెలుస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మధ్య సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది దాని గురించి అయితే మాట్లాడుకుందాం.